SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ధరణిని మభ్యపెట్టడానికి స్పెషల్ డ్రైవ్లు అంటూ బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని, 9 ఏళ్లు అధికారంలో ఉండి ధరణి సమస్యలు పరిష్కరించలేని మీరు తమ ప్రభుత్వానికి నీతులు చెప్పడమా అని బీఆర్ఎస్ నాయకులపై PCC సభ్యులు ఏనుగు జంగారెడ్డి మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఖతం కావడం ఖాయమని వారు అన్నారు. ఈ సమావేశంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఈ నెల 16వ తేదీన నాగర్కర్నూల్లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు. మోదీ గారి పర్యటన దృష్ట్యా నాగర్కర్నూల్లో సభా ప్రాంగణాన్ని, వెహికల్ పార్కింగ్ చేయాల్సిన స్థలాన్ని, చేయవలసిన ఏర్పాట్లను మాజీ జాతీయ బీసీ కమిషనర్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి గారు మరియు వారితో పాటు బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ శివార్లో గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ మండలాల్లో ఫార్మాసిటీ నిర్మాణానికి జీవో జారీ చేశారు. అందుకు రైతుల నుంచి 19,000 ఎకరాలను సేకరించారు. అయితే ఈలోగా ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్కడ ఫార్మాసిటీని నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫార్మాసిటీ కారణంగా పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న అంచనాతో కందుకూరు, యాచారం మండలాల్లో కాకుండా మరింత దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ సమావేశం హైదరాబాద్లోని ఏపీఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రీజియన్ పరిధిలోని 11 క్లబ్లకు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆయా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు రీజియన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అవార్డులను అందజేశారు. ఈ రోజు కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు కుమార్తె గోలి సాత్విక గారి జన్మదినం సందర్భంగా గోలి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు ఉచితంగా 130 మంది విద్యార్థులకు ప్లేట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అధ్యక్షుడు కల్మిచర్ల రమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, మెంబర్షిప్ కమిటీ అధ్యక్షుడు కిషన్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి సభ్యుడు దారమోని గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లయ్య గౌడ్, ఉపాధ్యాయులు ఉమాదేవి, తిరుపతమ్మ, కృష్ణయ్య, పాండయ్య, పుష్పలత, భాగ్యమ్మ, గ్రామ కార్యదర్శి కృష్ణ, గ్రామ యువకుడు పాలేపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.